హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. రండి యేసయ్య మాటలు విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు నిన్ను స్తుతించటానికి, నీ మాటలు వినటానికి మరో అవకాశం మాకు ఇచ్చావు. నీకు వందనాలయ్యా. గొప్ప దేవా, నీకు వందనములయ్యా. మాటలాడే ప్రభువా, నీకు వందనములయ్యా. మమ్మల్ని ఎరిగిన యేసయ్యా, నీకు వందనములు. మా హృదయ స్థితిని మాకు బయలుపరచు. లోక పరిస్థితుల్ని మేము గుర్తించినప్పుడు నీ ఎదుట సాగిలపడి ఆరాధించుటకు, మొరపెట్టుకుంటకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మనమండి చుట్టూ చూడాలి. అప్పుడప్పుడు చుట్టూ ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది, మనం ఎక్కడున్నాం, వేర్ ఆర్ వీ, వాట్స్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. నాకేం తెలియదండి, నేను మాత్రం ప్రార్థన చేసుకుంటున్నాను, నేను మాత్రం నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను అని చెప్తే కుదరదండి. ఎందుకంటే ప్రభువే చెప్పాడు కదా, మీరు ప్రజలందరి కొరకు ప్రార్థించండి, మీరు లోకంలో ఉప్పుగా ఉండండి, వెలుగుగా ఉండండి, ఈ లోకానికి మాదిరిగా ఉండమని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకం కొరకు విజ్ఞాపన చేయమని ప్రభు చెప్తున్నాడు. మీరు అప్పుడప్పుడన్నా న్యూస్ వింటారా? న్యూస్కు అతుక్కుపోవద్దు. ఇప్పుడు చాలా క్విక్ న్యూస్లు వస్తుంటాయి. పుట్ ఇట్ ఇన్ ద నెట్ షెల్ అనమాట. రోజంతట్లో ఏం జరిగింది, లేక ఈ నెలలో ఏం జరిగింది అని సమరీ ఇస్తుంటారు అప్పుడప్పుడు. నాకు ఎక్కువ టైం ఉండదు కనుక ఎప్పుడన్నా అటువంటి విషయాలు గమనిస్తుంటాను. జస్ట్ 1 minute 2 minutes ఐ కెన్ గ్రాప్ వాట్స్ హ్యాపెనింగ్. ఎక్కడన్నా మేలు జరుగుతుందా, మంచి జరుగుతుందా అంటే చాలా అరుదండి, చాలా అరుదు. మన చుట్టూ జరుగుతున్నవి మేలైనవి చాలా అరుదు, కానీ కీడు మాత్రం భయంకరంగా జరుగుతుంది. మోసాలు, అన్యాయాలు, హత్యలు, మానభంగాలు. ఎంత విస్తృతంగా పాపం పెంచిపోతుందో, మనుష్యుడు తన జీవితం విషయమై ఎటువంటి విలువ లేకుండా ఉంటున్నాడట. ఇటువంటి భయంకరమైన దినాల్లో, ఇది అంత్య దినాలంటే ప్రభు రాకడ దినాలు. ఈలోగా ప్రభు రాకడ, ఈ లోకానికి ఒక అంతం ఉందండి. ఈ అంత్య దినాలలో ఇటువంటి పరిస్థితుల గురించి ఎప్పుడో దేవుడు చెప్పాడు. మీరు బైబిల్ చదువుతారా? కనీసం బైబిల్ని ఆది కాండం నుండి చదవండి. బైబిల్ చరిత్ర మనకు తెలియాలి. బైబిల్లో ఉన్న ప్రవచనాలు మనం ఎరగాలి. బైబిల్లో ఉన్న సంభవాల ద్వారా మనం విశ్వాసాభివృద్ధి పొందాలి. అందుకే దేవుని వాక్యాన్ని సర్చ్ ద స్క్రిప్చర్స్, దేవుని వాక్యాన్ని పరిశోధించండి. సర్చ్ ద స్క్రిప్చర్స్. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ప్రభువుకు ప్రీతికరమైనదేదో దానిని పరీక్షించచ్చు. దేవునికి ఇష్టమైనది ఏది అని పరీక్షించచ్చు. చూసారండి, దేవునికి ఇష్టమైనది ఏది అని, ఇది ఇష్టంగా ఉంటుందా, ఇది మంచిదేనా, ఇది దేవునికి ఇవ్వడానికి తగినదేనా, ఇది దేవుడు ఆనందించేదేనా, ఇది దేవుడు అనుమతించేదేనా అని మనం ఈ లోకంలో మనకి ఎన్నో ఆప్షన్స్ వస్తుంటాయి. మ్యారేజెస్ విషయంలో, ఉద్యోగాల విషయంలో, చదువుల విషయంలో మనం అనేక సార్లు మనం తెలియకుండానే మనం ఎన్నో ప్రశ్నలకు, మన జీవితంలో కలిగే సమస్యలకు నిర్ణయాలు చేస్తూ ఉన్నాం. ఆలోచించకుండా చేసేస్తున్నాం, అడగకుండా దేవుడిని చేసేస్తున్నాం, మనుషుల మాటల ప్రకారం చేసేస్తున్నాం, ఒత్తిడికి గురైపోయి చేసేస్తున్నాం. ఆ తర్వాత శోధనలు ఇరుక్కపోతున్నాం. ఆ తర్వాత శ్రమల్లో పడిపోయిన తర్వాత మోసపోయాను, నష్టపోయాను అని ఘోరిస్తున్నాం కదా. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ముందు పరిశీలించండి, ఇది దేవుడి చిత్తమేనా, ఇది దేవుని ఉద్దేశమేనా, ఇది దేవుని నా మేలుకే ఇచ్చాడా, ఇది నాకు అవసరమా, ఇది నాకు మేలుకరమైనదేనా అని మనం పరిశీలించుకోవాలి. ఏ విషయంలోనైనా సరే మీకు మరీ వివరించి చెప్పాలంటే, మీరు భోజనం చేసే విషయంలో, మీరు ప్రయాణం చేసే విషయంలో, మీరు వస్తువులు కొనుక్కునే విషయంలో,
మీరు సేవ చేసే విషయంలో దేవుని సేవ అంటే ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు, దేవుడు చెప్పినట్టు చేయాలి. ఆ భయంతోనే నేను ఆయన చిత్తానుసారంగా ఆయన వాగ్దానాలు పట్టుకొని ఆయన నడిపించినట్టుగా పోతున్నాను. నాకున్నటువంటి ఆలోచనలు వేరేలాగా ఉంటాయి. గొప్పలు అయిపోవాలి, గొప్ప సేవకుడు అయిపోవాలి, డబ్బా కొట్టుకోవాలి ఉంటుంది కదండి. కానీ అది దేవునికి ఇష్టమా? కాదే. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అన్నాడు. సో దేవునికి ప్రీతికరమైంది ఏదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వల్ల నడుచుకోనండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. అంధకార క్రియలలో పాలివారై ఉండక ఏ ప్రయోజనము లేనిటి కార్యాలలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలిభాగస్తులై ఉండక, పాలివారిగా ఉండక వాటిని ఖండించండి. లోకంలో ఎన్నో చూస్తున్నామండి. మనం ఏ విధమైన ప్రయోజనం లేనటువంటి కార్యాలను చూస్తున్నాం. నిష్ఫలమైన అంధకార క్రియలు, అంధకార చీకట్లో చేసేవి. చీకట్లో చేసేవన్నీ సిన్సేనండి, పాపాలే. చీకటి కొరకు కనిపెట్టుకొని ఉంటాడు వ్యభిచారి, చీకటి కొరకు ఎదురు చూస్తుంటాడు దొంగ, చీకట్లో వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఎవడు నన్ను చూడలేదనుకునే స్థితికి దిగజారిపోతాడు ఒక పాపి. ఆ అంధకారంలో చేసే క్రియలు అగ్లీగా ఉంటాయి, అసహ్యంగా ఉంటాయి. ఎందుకు? ఎవరికీ తెలియకుండా చేస్తున్నావు? నీకే తెలుసు అవి అసహ్యకరమైనవి, అవి నేరములు, అవి పాపములు, అవి ఆజ్ఞాతిక్రమములు. చీకటి అన్నప్పుడు ఏదో లైట్ ఆపితే వచ్చే చీకటే కాదండి, ఎవరికీ తెలియకుండా చేయాలనుకునేవన్నీ చీకటే. రహస్యంగా నీ జీవితంలో ఏం చేస్తున్నావో అది రహస్యంగా పెట్టుకుంటున్నావంటే అది నువ్వు చీకట్లో చేస్తున్నావు అన్నమాట. అంధకార క్రియలు ఈ రోజున విస్తృతంగా అయిపోయినాయి. ప్రతి బిడ్డకి వాళ్ళ సెల్ ఫోన్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇచ్చారా? మీ పిల్లలు సెల్ ఉన్నాయా? దేవుడు ఇస్తున్నారన్నారా? చదువుకోవాలన్నాడా? స్కూల్కి వెళ్ళాలన్నాడా? కాలేజీకి వెళ్ళాలన్నాడా? స్కూల్కి వెళ్ళే పిల్లలకి సెల్ ఫోన్ కావాలి. మీకు తెలిసండి ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఆ సెల్ ఫోన్ పెట్టుకొని? ఈ మధ్య న్యూస్లో చెప్తున్నారు, ఈ జూలై మాసంలో ఎంత భయంకరంగా బిడ్డలు పాపము కొరకు పరుగులెడుతున్నారు, ఎంత నీచ స్థితికి దిగజారిపోతున్నారు. అక్కడక్కడ 3 చిన్న పిల్లలు ఓ చిన్న బిడ్డ మీద అత్యాచారం చేశారంటే అది ఏంటది? అసలు ఎంత భయంకరం అది! ఎందుకయ్యా ఇలా చేశావు? ఎక్కడ తెలిసింది నీకంటే సెల్ ఫోన్లో నేను చూసి నేర్చుకున్నానని చెప్పాడటండి ఆ కుర్రోడు. ఎంత భయంకరం అంధకార క్రియలు! భార్యాభర్తల మధ్య బెడ్రూమ్లో జరిగే క్రియలను ఈ రోజున రోడ్ల మీద, చేతులు సెల్ ఫోన్లో, చిన్న బిడ్డలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు ఎవరైనా సరే వాటికి బానిసలైపోతున్నారు. వాటికి బహిరంగం చేస్తున్నారు. అది భార్యాభర్తల మధ్య ఉండవలసిన సెక్స్ పరిశుద్ధమైంది, అది వివాహేతర సంబంధం అన్నది భయంకరమైన వ్యభిచారం, నేరం అని ప్రభుత్వాలే చెప్తున్నాయి కదా. అయినప్పటికీ దాన్ని చూడండి ఎలా అరికట్టగలుగుతున్నారు. అంధకార క్రియలు పెచ్చు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు హంతకులుగా మారుతున్నారు, డ్రగ్ ఎడిక్ట్స్గా మారుతున్నారు, వ్యభిచారులుగా మారుతున్నారు, తిరుగుబాటుదారులుగా మారుతున్నారు. అంధకార క్రియలలో పాలు పంపులు పొందొద్దు. మీ బిడ్డల జీవితాల్లో రహస్యాలు ఉండనివ్వద్దు. వారు మీ దగ్గరకు వచ్చి చెప్పుకోగలిగిన స్వేచ్ఛ వారికి ఉండనివ్వండి. అంటే కొట్టి తిట్టి చెప్పించుకోలేము. వారు ఇంకా బండకెక్కుతారు. వారి జీవితంలో నా తల్లికి ఇది చెప్పుకుంటే, నా తండ్రికి ఇది తెలియజేస్తే నాకు ఈ సమస్యలో నుంచి, శోధనలో నుంచి నాకు తప్పించుకునే మార్గం చూపిస్తాడని నిరీక్షణ రావాలి. అంధకార క్రియలు అవి చెప్పుకోవటానికి కూడా సిగ్గుచేటండి. అంధకార క్రియలలో పాలిభాగస్తులు కాకుండా వాటిని ఖండించాలి. ఎందుకు ఇలా చెప్పాలి? నీకేం పని పాస్టర్, నువ్వు వాక్యం చెప్పుకో అంటారా? ఎందుకు చెప్పాలండి? ఇది తప్పు, ఇలాంటిది పాపము, ఇది దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకము. నువ్వు పాల్గొనకుండా ఉండటమే కాదు, నువ్వు పాపాన్ని చూస్తూ ఊరికే ఉన్నట్టయితే ఇంకొకరిని పాపము చేయుటకు నువ్వు కారకుడవయ్యావు కనుక
పరుల పాపంలో పాలి భాగస్థుడు అవుతావు తెలుసా? జాగ్రత్త. ఖండించు, బుద్ధి చెప్పు, దిద్దు. వారు వినను వినకపోయినా నువ్వు చెప్పాల్సిందే. ఇవాళ వినకపోయినా నువ్వు చెప్పిన మాట ఒకరోజు వారికి గ్రహింపు వస్తుందండి. నష్టపోయిన తర్వాత వస్తుంది. పోనీ అయ్యో అప్పుడే ఆ మాట వినుంటే ఎంత బాగుండేది నా జీవితం అని దిద్దుకొని ఇతరులకు చెప్పగలుగుతాడు. అటు అంధకార క్రియలను ఖండించండి. ఎలాగనగా అటు క్రియలు చేయువారు రహస్యమందు జరిగించే పనుల గురించి మాట్లాడుట ఎన్నో అవమానకరంగా ఉంది. చిన్నపిల్లలు ఇలాంటి చెత్త కార్యాలు చేస్తున్నారని చెప్పుకోవడానికి అవమానం కాదండి? ఎంత అసహ్యంగా ఈ కార్యాల గురించి లోకం కోడే కోస్తుంది. ఆ చిన్నపిల్లల్ని 9 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు పిల్లల దగ్గరికి వెళ్ళి ఇలాంటి కార్యాలు వాళ్ళని ఆరాధించాల్సిన అవసరం ఉందా? వాళ్ళని కొట్టి వాళ్ళ చేత సత్యాలు చెప్పిస్తున్నామని వారు చేసిన అసభ్యమైన అసహ్యకరమైన కార్యాల గురించి వెలుగులోకి తీసుకురావడం అనేది ఎంతవరకు మేలండి? ఎంతవరకు అది ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది? ఇనవే మనకు తెలియకుండానే పాపాన్ని ప్రొపగండ చేస్తున్నాం. ఇట్లా కూడా చేయొచ్చు కాబోలని ఇంకొకడు కూడా తలంచినట్లుగా ఇలాంటి న్యూస్, ఇలాంటి సంభవాలు అవమానాలకు పాలైపోతున్నాయి. కారకమవుతుంది. చెప్పుకోవడానికైనా సిగ్గుచేటు ఇలాంటి కార్యాలు ఏంటండి? ఎలాగైనా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనుల గురించి మాటలాడుటకైనను అవమానకరం. మన బిడ్డలను అదుపులో పెట్టుకుందాం. మనల్ని మట్టుకు మనం అదుపులో ఉంచుకుందాం. లోకం ఎంత ఏదో చేస్తుంది కదా అని ఆ దిక్కును పరిగెత్తొద్దండి. కంటికి ఇంపుగా ఉందని, మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుందని, ఏదో గొప్ప లాభం దొరుకుతుందని ఎందరో ఇవాళ మోసపోతున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఇది వాక్యంలో ఉందా? పోర్నోగ్రఫీ, డ్రగ్ అడిక్షన్, తిరుగుబాటుతనం పిచ్చి పెరిగిపోతుందండి ఈ రోజుల్లో. మనం చూసి చూడనట్టు ఊరుకుంటున్నాం. మీ పిల్లవాడు తప్పు చేస్తున్నాడని తెలిసి మీకు చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు. సంఘంలో ఉన్న విశ్వాసులు తప్పు చేస్తున్నారని పాస్టర్కు తెలుసు, కానీ ఏమన్నంటే బాధపడతారేమో, చర్చి మానేస్తారేమో అని ఊరుకోవాల్సి వస్తుంది. కానీ అది కాదు. దేవుని వాక్యం చెప్తుంది, తప్పు గద్దించు, అందరి ముందు గద్దించు, మరొకడు చేయకుండా ఉండటానికి అని కూడా వాక్యం సెలవిస్తుందండి. ఈ రోజున ఒక్కసారి ఆలోచించేయండి. మీ జీవితంలో ఎక్కడున్నారు? మీ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడున్నది? దేవుని చిత్తము చేయాలనే ఆశ కలిగి ఉన్నారా? దేవునికి ఇష్టంగా ఉండాలనే ఆశ కలిగి ఉన్నారా? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాల్గొనకుండా, రహస్య పాపాలకు చోటివ్వకుండా మీ మనస్సును నిర్మలంగా కాపాడుకుంటున్నారా? దేవుడు నన్ను చూస్తున్నాడు అనే గ్రహింపు మీకు కలిగి ఉంటే, ఎవడు చూచినా చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు అని గుర్తిస్తే మనం భద్రంగా ఉండగలుగుతామని. అవును, మన కనులు ఇచ్చిన వాడు కానకుండా, మనకు చెవులు ఇచ్చిన వాడు వినకుండా, ఆయన కనబడని వినబడని కార్యాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి? అందుకే మనం ఎవరున్నా లేకపోయినా ఏ స్థితిగతుల్లోనైనా దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారిగా మన మనస్సాక్షిని నిర్మలంగా కాపాడుకోవాలి. పాపాన్ని ఖండించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఖండించినప్పుడు ఇతరులను మనం ద్వేషిస్తారేమో, ఇతరులు మనల్ని నిర్లక్ష్యం చేస్తారేమో, ఎగతాళి చేస్తారేమో, పోనీలేండి. కానీ తప్పు తప్పే. అది పెద్దవాడు చేసినా, చిన్నవాడు చేసినా, గొప్పవాడు చేసినా, పేదవాడు చేసినా. ఈ అంచె దినాలలో బుజ్జగింపులు, పొగడ్తలు మనుషులకి ఎక్కువ కావాలండి. ఏదో చూసుకొని సంబరపడిపోతున్నారేగా. ఇలాంటి సోషల్ మీడియా చూసుకొని నాకు ఎంతమంది వ్యూయర్స్ చూశారనే సంతోషం. ఎవరు చూడటం కాదు, ఎంతమంది విన్నారు, ఎంతమంది విన్నవారు మారారు. అది కదా మనకు కావాల్సిన ప్రతిఫలం. కాబట్టి లోకంలో భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. మనమైతే మన దేవుని యందు ఆనందిద్దాం. మనము మేలైన దానిని పరీక్షించి, కీడైన దానిని, అపవిత్రమైన దానిని ఖండించటం, పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించటం అభ్యాసం చేసుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరోసారి నీ పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నామయ్యా. నిజమే, లోకంలో ఎటు చూచినా
భయంకరమైన పరిస్థితులు చూస్తున్నామయ్యా. మనిషి మీదకు మనిషి తిరగబడుతున్నాడు, మనిషిని మోసగించుకుంటున్నాడు. డబ్బుల విషయంలో ఎందరో అపనమ్మకస్తులే దొంగలుగా మోసగాండ్రగా మారిపోతున్నారు. అధికార విషయంలో దుర్వినియోగపరుచుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించే వారిగా ఉండిపోతున్నారు. ఇటు భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి, వెలుగు సంబంధులమని, క్రీస్తు సంబంధులమని చెప్పుకునే మేము చీకటి వారి నుండి వేరవటానికి, చీకటి జడులకు ఆయన దూరముగా ఉండడానికి సమస్తము పరిశీలించి ఏలి మేదేదో అని గ్రహించి తండ్రి నీ సన్నిధిలో వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి తప్పక తెలియచేయండి, వాట్సాప్ చేయండి, వాయిస్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. తప్పక దేవుడు మీ ప్రార్థనలకు జవాబునిస్తాడు. ఉచితమైతే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి దూరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.